ప్రార్థన. కృపగల మా తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరొక విశ్రాంతి దినమున, పునరుత్థాన దినమున మీ సన్నిధానంలోనికి చేరి మిమ్మల్ని ఆరాధించు అవకాశాన్ని అనుగ్రహించిన దేవుడు, ఈ సమయము మా జీవితంలో ఉన్నతమైనదని, మా బలహీనతలను, మమ్మను ఆవరించి ఉన్న బంధకములను, చీకటులను తొలగజేసి నూతన శక్తిని, విడుదలను అనుగ్రహించే సమయమని, పరలోక ప్రత్యక్షతలను మేము అనుభవించడం ద్వారా మా ఆధ్యాత్మిక జీవితము, ఆలోచనలు విశాలపరచబడునని, మిమ్మల్ని కలుసుకొని మీతో సంభాషణ జరిపి మా జీవితంలో వెలుగుమయముగా మార్చుకునే సందర్భం అని ఎంచి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం అంతటిని మీ స్వాధీనంలోనికి తీసుకునండి. మీరు మాతో మాట్లాడండి. మా ఆరాధన అంతటిని మీ స్వాధీనంలోనికి తీసుకొని మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని, పాల్గొనైన బిడ్డలను, విననైనటువంటి బిడ్డలను మీ హస్తంలోకి తీసుకొని వారందరికీ సమయము దీవెనకరమైనదిగా, ప్రయోజనకరమైనదిగా, పరలోక విషయములలో ఆధ్యాత్మిక జ్ఞానము ఎదుగునటువంటిదిగా అనుగ్రహించండి. కృప కలిగిన తండ్రి, మీరే దేవుడుగా, తండ్రిగా ఉండి మహిమ పొంది మా అందరినీ మీ సాధనములుగా మాత్రము వాడుకుని మరి క్రీస్తు పేరిట వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామము మహిమపరచబడినట్లు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 67వ సంగీతము. శాశ్వతుడా విస్మయమొంది నీ స్వంత సృష్టి చూడగా అను సంగీతము పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. 67వ సంగీతము. శాశ్వతుడా విస్మయమొంది నేను నీ స్వంత సృష్టి చూడగా, నీ స్వరమిందు ఉరుములయందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షకా, నీ స్తుతి పాడేదా నూరంతల మా దేవా, మా రక్షకా నమస్కరింతును. మా రాణియో, మా దేవా, వృక్షంబులందు హడవలనే పక్షుల పాటలాగింతును. దర్శనమా పర్వతములుని అక్షులతో నీ మహిమగంతును. ఓ రక్షకా, నీ స్తుతి పాడేదా నూరంతల మా దేవా, నా రక్షకా నమస్కరింతుని. మా రాణియో, మా దేవా, మా దేవా, నీవే నా పుత్రుండిలా మాయ పాపములు భరించిన సాయుడై తామరణించే నంచు. ఓ యాశర్యపడి స్మరించు.
ఆరాధన క్రమ పుస్తకము 26వ పుటలోనున్న 3వ ఆరాధన క్రమము అనుసరించుదము. ఆరాధన క్రమ పుస్తకము 26వ పుట 3వ ఆరాధన క్రమము అనుసరించుదము. దేవుని ఆరాధించుదము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండుడి. ఆయన నామము గణపరచుడి. రండి, నమస్కారము చేసి సాగిల పడదము. మనలను సృజించిన ప్రభు సన్నిధిని మోకరించుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన దేవుడు. ప్రభువు పర్వతమును తిక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యొక్క మనసు పెట్టలేడు, కపటముగా ప్రమాణం చేయలేడు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చి వారిని అనుసరించి నడుచుకునవలెనని సెలవిచ్చెను గాని మనము మన దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగిన హృదయమును నీకు అలక్ష్యము చేయవు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయునని యేసు చెప్పెను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసినని చెప్పుచున్నాను. ప్రభువా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు కాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నీ అందే మా హృదయములకు విశ్రాంతియు సమాధానమును కలుగును కదా. ఈ ఆరాధన సమయంలో నిన్ను నీవు మాకు బయలుపరచుకొని మరి బ్రతిమాలు పొందుచున్నాము. నీ ఆత్మవరములను మా మీద కుమ్మరించుము. పరిశుద్ధమగు ప్రశాంత సమయము పరలోక విషయంలో మాకు ప్రయోజనకరంగా ఉంటున్నట్లు దయచేయము. నీవు మాకు నియమించిన పనిని మేము చేసి ముగించుటకై మమ్మల్ని నూతనపరచు బలపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాము. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములను విందము. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అందరము కలిసి పాపపు ప్రార్థన చేయడము. ఓ దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుళ్యముచుకున్నాను, నా అంతఃకరణములను తుడిచివేయుము. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగు. నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆలోచించినప్పుడు నేను నీతిమంతుడుగా కనపడుతూ, తీర్పు తీర్చునప్పుడు నిర్మలుగా కనపడుతూ, దేవాలయాన్ని శుద్ధ హృదయం కలుగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. నీ రక్షణను నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. కనికరం గల ఓ ప్రభువా, మీ విశ్వాసులమైన మేము మా పాపముల నుండి పవిత్రపరచబడి నెమ్మది గల మనసుతో నిన్ను సేవించున్నట్లు మాకు పాపక్షమయు సమాధానమును దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామమున స్తుతింపబడుగాక. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము చదివి వినిపించబడును. పరిశుద్ధ కొరకైనటువంటి పాత నిబంధన పాఠంగా ఆది కాండము 18వ అధ్యాయము మొదటి నుండి 10 వచనంలో దేవుని వాక్యం. ఆది కాండము
18వ అధ్యాయము మొదటి నుండి 10 వచనం ప్రార్థించుకుంది. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరులకు తండ్రి, మమ్మల్ని గత కాలంలో క్షేమంగా కాపాడి మరొక సంపాదించిన శుభోదయంలో సజీలంలో చేసి మిమ్మల్ని తీసుకొచ్చిన ఘనపరచడం మహాపరచడం విధానం భాగ్యం కొరకు తెలుస్తూ మరి మీ పరిశుద్ధ గ్రంథం వాక్యాలను మేము చదువుకుంటుండగా మా మనోనేతృత్వం మేము వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి నుండి 10 వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిలి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొని కొంచెము ఆహారం తెచ్చదను. మీ ప్రాణములను బలపరచుకోండి. తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తం కదా మీ దాసులకు వచ్చి తినని. వారు నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారాయిలకు త్వరగా వెళ్ళి, నీవు త్వరగా 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పింది. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించింది. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచింది. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొక్క ఆ చెట్టు కింద నిలుచుండేది. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడగగా అతడు, అడుగు, గుడారంలో నున్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారం ద్వారమందు వినుచుండెను. ఇంతటితో పాత నిబంధన పాఠం సార్. సువార్తల పాఠంగా యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి 14 మటుకు. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి 14 మటుకు. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తనను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమయు, గలిలయలోని కానా అను ఊరివాడును నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చినమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చింది.
వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడింది. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగింది. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. ఇంతటితో సువార్తల పాఠం. దేవుడిచ్చిన దివ్యవాక్యమే నేను మనకు యన్నరా. భావశుద్ధిని చేయుగల శుభవర్తమానము దీని పేరు. దేవుడిచ్చిన దివ్యవాక్యమే నేను మనకు యన్నరా. దయచేసి కూర్చుండవలసిందిగా మనవి. కీర్తన పుస్తకంలో నుండి 278వ కీర్తన, జీవాహారములకు చిరజీవము నుంచి జీవితాక్షుదీర్చుము అను కీర్తన పాడిన పిదప వాక్య పరిచర్య జరిగించబడును.
సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకునే అవకాశం దేవుడిచ్చిన విధానాన్ని బట్టి దేవుడికి వీక్షించుచున్న కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను. ఈ రీతిగా ప్రోత్సాహపరుస్తూ ఉన్నటువంటి గౌరవ సంఘ నాయకత్వం అంతటికీ వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్యాషన్ సెక్రటరీ గారు స్వామి దయానంద అన్న గారు, అలాగనే ప్రేము సామల్ సుధీర్ అన్న గారు, ప్యాషన్ ట్రెజరర్ గారు, అలాగనే క్లెమెంట్ వెస్లీ గారు, ప్యాషన్ స్టీవర్డ్ గారు, అలాగే కేజే అనే అన్నగారు, మరి ప్యాషన్ చర్చ్ స్టీవర్డ్ గారు, మీరందరికీ, అలాగనే యవన బృందం, స్త్రీల మైత్రి వారు, సండే స్కూల్ వారు, చిన్నలు పెద్దలు, గౌరవ సంఘం అంతటికీ నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను. స్నేహితులారా, అలాగనే 9:30 గంటలకు మన ప్రియతమ బిషప్ తండ్రి గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసి సాలమోన్ రాజు తండ్రి గారు లైవ్లో ఉంటారు. సంఘమంతా గమనించి ఆరాధనలో పాల్గొని బిషప్ తండ్రి గారి దీవెనలను పొందాలని, వారు అందించేటటువంటి సలహాలను సూచనలను పాటించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వారి పక్షమున కూడా ప్రతి కుటుంబానికి సంఘమంతటికి శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు తెలియజేస్తున్నాం. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా. లోక సంబంధమైన రొట్టెను భుజించటం వలన ఈ ప్రాణమును కాపాడుకునేటటువంటి వారుగా, శరీర బలమును పొందేటటువంటి వారుగా ఉంటామేమో కానీ ఇవ్వబడినటువంటి ఈ ప్రాణం ద్వారా, ఇవ్వబడిన శరీర బలం ద్వారా ఏ రీతిగా జీవించాలి, ఏది శ్రేష్టమైన జీవితము, ఏది నలుగురికి ఉపయోగపడగలిగినటువంటి జీవితము, ఏ రకమైన నడవడి, మీ చిత్తాన్ని లోకంలో నెరవేర్చేటటువంటి నడవడి, మీకు ఇంపైనటువంటి ప్రియబిడ్డలముగా, లోకమంతటికి ప్రయోజనకరమైనటువంటి వారముగా ఏ రీతిగా ఉండాలి అని తలపోస్తూ ఉన్నప్పుడు మీ వాక్యము మా జీవితములకు ఆధారమైనవి, మీ మాటలు మమ్మల్ని బలపరిచేవిగా, సత్యమును మాలో నెలకొల్పేటటువంటివిగా, నలుగురికి ఉపయోగకరమైన జీవితంలోనికి, స్వభావంలోనికి మమ్మల్ని మార్చేటటువంటివిగా ఉన్నవి అని కృపగలిగిన తండ్రి, మీ దాసుని మీ సాధనముగా మాత్రం వాడుకొని మీ చిత్తాన్ని వినిచున్న బిడ్డలందరికీ అనుగ్రహించి విని గ్రహించగలిగిన మంచి మనిషి, లోబడగలిగినటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయబడి క్రీస్తు పేరిట వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ఎప్పుడైనా జీవితంలో విజయాన్ని పొందిన సందర్భంలో, ఎలక్షన్లలో విజయాన్ని పొందినటువంటి వారు ఉన్నారు, గేమ్స్లో, స్పోర్ట్స్లో, పరీక్షలందు విజయాన్ని పొందినటువంటి వారు ఉన్నారు, ఉద్యోగమను విజయము, వ్యాపారమను విజయము, కుటుంబ విషయంలో అనేక మేలు అనేటటువంటి విజయాన్ని పొందినటువంటి వారు ఉన్నారు. విజయము పొందినటువంటి వ్యక్తి ఎక్కడ కనబడతాడు? ఈ ఉదయం విజయాన్ని పొందితే, ఈ మధ్యాహ్నం విజయాన్ని పొందితే, సాయంకాలము విజయము పొందినటువంటి వ్యక్తి ఎక్కడ కనబడతాడు? స్నేహితులారా, ఎలక్షన్లలో విజయాన్ని పొందినటువంటి వారు విజయమును పొందగానే గొప్ప గొప్ప వ్యక్తులతో, ముఖ్యమంత్రి గారు, మినిస్టర్స్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో కలిసేటటువంటి వారుగా ఉంటారు. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి విందులు, వినోదాలు, ఊరేగింపులు, ఆటలు, పాటలు, పూలదండలు, ఈ రీతిగా సంబరములు, ఉత్సవములు, సెలబ్రేషన్స్ జరిగించేటటువంటి వారుగా ఉంటారు. స్నేహితులారా, విజయాన్ని పొందిన
కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా చేతులు ముడుచుకొని ఊరికే కూర్చుండడానికి ఇష్టపడడు, కానీ ఆ విజయాన్ని సంబరంలాగా జరుపుకుంటూ అధికారులతో, డబ్బు కలిగినటువంటి వారితో, స్నేహితులతో, గొప్ప గొప్ప వ్యక్తులతో కలిసి ఆ విజయానికి సంబంధించినటువంటి సంబరాన్ని జరుపుకునేటటువంటి వారుగా ఉంటారు. విజయంలో ఏ పేదవాడిని ఆహ్వానించారు, ఏ దిక్కులేనటువంటి వారిని, ఓడిపోయినటువంటి వారిని, కష్టాలలో, కన్నీళ్లలో, ఆకలి దప్పికలలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ విజయములకు సంబంధించినటువంటి సంబరాలలో కానీ, వేడుకలలో కానీ, ఊరేగింపులలో కానీ వారికి స్థలం ఉండదు. కానీ గొప్ప గొప్ప వారికి, డబ్బు కలిగిన వారికి, తనను సపోర్ట్ చేసినటువంటి వారికి, తనకంటే ఆస్తి పాస్తులు ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి వారికి ఈ విజయంలో, ఈ విజయానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్లో స్థలం ఉంటుంది. స్నేహితులారా, ఒక పర్యాయం గమనించండి. యేసు ప్రభుల వారు మరణము మీద విజయాన్ని పొందిన తర్వాత, చీకటి మీద, బంధకాల మీద, సాతాను యొక్క శక్తుల మీద విజయాన్ని పొందినటువంటి యేసు ప్రభుల వారు ఎక్కడున్నారు? ఆయన ఎక్కడ విందులు వినోదాలు జరిగించడం లేదు. అయ్యో, నేను మరణాన్ని జయించి తిరిగి లేచినాను, సాతాను బంధకములను జయించి తిరిగి లేచినాను, నన్ను శత్రువునిగా భావించినటువంటి అధికారులను, మరి పరిసయ్యులను, శుద్ధరులను జయించి, నా శత్రువులను జయించి తిరిగి లేచినానని ఆయన సంబరములు జరుపుకోవడం లేదు, ఊరేగింపులలో పాల్గొనడం లేదు. కానీ విజయము పొందినటువంటి యేసు ప్రభుల వారు పేదలతో ఉన్నారు, భయంగా బ్రతుకుతున్నటువంటి వారితో ఉన్నారు, అనుమానం కలిగినటువంటి వారు, గదులలో నుండి బయటకు రాలేకుండా తమను తాము వెలివేసుకున్నటువంటి వారు, ఆకలి దప్పిక కలిగినటువంటి వారు, ఓటమి చెందినటువంటి వారు, అవమానమును పొందినటువంటి వారు, బలహీనులుగా ఎంచబడి తమ జీవితంలో ఆయన పిలుపును మరిచి, తమ యొక్క గమ్యాన్ని మరిచి బలహీనులుగా జీవిస్తున్నటువంటి ప్రజలతో ఉన్నాడు. స్నేహితులారా, ఆయన వారికి విందును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వారి ఆకలి దప్పికలను గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నాడు. భోజనము లేకుండా రాత్రంతా కష్టపడినటువంటి తన శిష్యుల మధ్య, వెలివేయబడినటువంటి తన శిష్యుల మధ్య, ప్రాణ భయంతో గదులలో దాక్కున్నటువంటి, తమను తాము సమాజం నుండి వెలివేసుకున్నటువంటి ప్రజల మధ్య విజయమును పొందినటువంటి యేసు ప్రభువు ఆనంద డోలికలలో, ఊరేగింపులలో లేడు. కానీ ఎక్కడ కన్నీరుందో, ఎక్కడ కొరత ఉందో, ఎక్కడ సమస్య ఉందో వారి మధ్య ఉన్నాడని జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి అంశం ఆతిథ్యమునకు ఆహ్వానము, క్రీస్తు యొక్క ఆతిథ్యమునకు ఆహ్వానము, ఇన్విటేషన్ టు క్రైస్ట్ హాస్పిటాలిటీ. యేసు ప్రభువు బలహీనులకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు, ఓడిపోయినటువంటి వారికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన మనందరినీ తన విందులోనికి ఆహ్వానించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. తన ప్రేమలోనికి, తన సహాయంలోనికి, తన రెక్కల నీడలోనికి, శ్రమలలో ఉన్న, బాధలలో ఉన్న, బంధకాలలో ఉన్న ఆహ్వానించే దేవుడైనాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని తన పిలుపును భారంలో ఉన్న ప్రజలకి, బంధకములలో ఉన్నటువంటి ప్రజలకి తన విందునకు ఆహ్వానించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. స్నేహితులారా, ఆతిథ్యము అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో, ఆతిథ్యము చేయ మరొకటి క్రైస్తవుల
అటువంటి జీవితంగా ఉండాలి. గ్రీకు భాషలో ఆతిథ్యమునకు ఇవ్వబడినటువంటి అర్థం ఏంటంటే లవ్, కేర్, కన్సర్న్ టువర్డ్స్ స్ట్రేంజర్. అంటే మన బంధువుల పట్లను, మన స్నేహితుల పట్లను, మనకు మేలు కలిగజేసేటటువంటి వారి పట్లను ప్రేమ చూపడం కాదు, శ్రద్ధ చూపడం కాదు. దిక్కులేనటువంటి వారి పట్ల, ఆకలి దక్కలతో ఉన్నటువంటి వారి పట్ల మనము కనీసము మనల్ని గుర్తు పట్టలేనటువంటి స్ట్రేంజర్గా, అనాథలుగా, శ్రమలలో ఉన్నటువంటి వారి పట్ల అనే లేఖన భాగము సెలవిస్తూ ఉంది. స్నేహితులారా, ఈ కరోనా లాంటి లాక్డౌన్ పరిస్థితుల మధ్య ఎంతోమంది దుఃఖంతో అనాథలుగా, భోజనం లేనటువంటి వారుగా, షెల్టర్ లేనటువంటి వారుగా జీవిస్తున్నటువంటి వేళ ప్రభువు మనకిస్తున్నటువంటి బాధ్యత ఏంటంటే ఆతిథ్యము చేయడము మరవకండి, ప్రేమించడము మరవకండి, భోజనం ఇవ్వడము మరవకండి, వారి కొరతలకు సహాయం చేయడము మరవకండి అని జ్ఞాపకం చేస్తున్నాను. భారతదేశ సాంప్రదాయాన్ని గమనించినప్పుడు అతిథి దేవో భవ, మన దగ్గరకు ఆతిథ్యం కొరకు వచ్చేటటువంటి వ్యక్తి ఏ కులానికి, ఏ మతానికి, పేదతనానికి, మరి క్రింది వర్గానికి సంబంధించినటువంటి వాడైనా ఆతిథ్యం కొరకు వస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి దైవ సమానులు, ఆ వ్యక్తికి మీరు ఆతిథ్యం చేయాలి. బైబిల్ గ్రంథంలో కూడా అల్పులైన ఈ సహోదరులలో ఒకరికి మీరు చేసింది కనుక నాకును చేసింది అంటే అటువంటి వారికి ఆతిథ్యం చేయడం, వారి అక్కర్లను తీర్చడం దేవుడికి ఇవ్వడంతో సమానమని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. స్నేహితులారా, ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి పని చేసుకోకుండా, ఉద్యోగము పట్ల శ్రద్ధ లేకుండా, మన మీద ఆధారపడి, మన భోజనం మీద, మనం ఇచ్చేటటువంటి షెల్టర్ మీద ఆధారపడి జీవిస్తే చాలా మందికి చిరాకు పడతాం. అయ్యో, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఒకరి మీద ఆధారపడి బ్రతకడము ఎందుకు అని. కానీ భారతీయ సాంప్రదాయంలో ఆతిథ్యం వల్ల బ్రతకడం అనేది ఒక జీవన విధానం. అది తప్పని మనం అనుకోవడం లేదు. మన సాంప్రదాయం, మనం అవలంబించినటువంటి జీవన విధానం అది తప్పని మనకు తెలియజేయడం లేదు. కానీ మనిషి జీవించే విధానంలో హాస్పిటాలిటీ ద్వారా, ఇతరులు అందించేటటువంటి సహాయం ద్వారా జీవించడం కూడా ఒక మార్గం అని తెలియజేయబడతా ఉన్నది. చూడండి, భారతీయ సాంప్రదాయంలో ఎంతోమంది ఋషులు, మునులు ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రకటించినటువంటి వారు, గౌతమ బుద్ధ లాంటి మహాత్ములు తమకంటూ గృహాన్ని, వస్త్రాన్ని, భోజన పదార్థాలను సంపాదించుకొనక ఈ లోకానికి జ్ఞానాన్ని ప్రకటించాలని, ఈ లోకానికి మంచిని ప్రకటించాలని వారు వివిధ పట్టణములకు, దేశములకు సంచారం చేసి కేవలము ఆతిథ్యం మీదనే, అంటే ఇతరులు అందించేటటువంటి సహాయం మీదనే జీవించినటువంటి వారు. ఈ ప్రపంచంలో మార్పు కలిగిందంటే ఇటువంటి వారి వలన. మరి ముఖ్యంగా యేసు ప్రభువు వారి జీవితాన్ని మనం గమనించినప్పుడు మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలము లేదు. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నవి, మనుష్య కుమారుడికి తలవాల్చుకునడానికి స్థలం లేదు. ఈ మాటలో ఉన్నటువంటి భావం, యేసు ప్రభువు వారు కూడా తన సొంత గృహాన్ని కలిగినటువంటి వారు కాదు. సొంత స్థలాన్ని, భోజన పదార్థములను, లేక లోకంలో ఆస్తిపాస్తులను, సొంత వాహనములను కలిగినటువంటి వారు కాదు. ఈ లోకంలో వారు పరిచర్యలో ఉన్నంత కాలం ఏ రీతిగా వారు జీవించినారనంటే ఇతరులు ఇచ్చేటటువంటి ఆతిథ్యం ద్వారా,
ఆయన పరిసయ్యులకు అతిథిగా వెళ్ళినాడు, జక్కయ్య కుటుంబానికి అతిథిగా వెళ్ళినాడు, మరియా మార్తా లాజరు కుటుంబములకు అతిథిగా వెళ్ళినాడు, మరి కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి అతిథిగా వెళ్ళినాడు. ఈ రీతిగా ఆయన పరిచర్య జీవితంలో తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు, కానీ ఇచ్చేటటువంటి భోజన పదార్థముల ద్వారా, ఇతరులు ఇచ్చేటటువంటి ఆతిథ్యం ద్వారా ఈ లోకంలో పరిచర్యను జరిగించినాడు. కనుక స్నేహితులారా, ఎవరు మన మీద ఆధారపడినారని చిరాకు, ఎవరు మన మీద ఆధారపడినారని కోప తాపములను ప్రదర్శింపక, ఇది జీవన విధానంలో భాగమని ఎంచి అక్కర్లు ఉన్నటువంటి వారికి కనికరించేటటువంటి వారంగా, వారి అక్కర్లను తీర్చేటటువంటి వారంగా ఉండాలని మీకు మనం చేస్తున్నాను. లూకాసు వార్త యేసు ప్రభుల వారు అందించినటువంటి మోడల్ లూకాసు వార్త 14వ అధ్యాయము 12-13 వచనములను గమనిస్తే, మీరు పగటి విందైనా రాత్రి విందైనా చేయనప్పుడు మీ బంధువులను, స్నేహితులను, ధనిక వర్గానికి చెందినటువంటి మీ ప్రియులను మీరు ఆహ్వానించండి. మీ విందులలోనికి పేదలను, అనాథలను, దిక్కులేనటువంటి వారిని ఆహ్వానించండి. వారు ఒక పూట భోజనం చేసి వెళ్తే ఆ దీవెన మీకు కలుగుతుంది. అదే ధనికులను పిలిస్తే మీరు వారిని పిలిచినారు కనుక వారు ఒక రోజు మిమ్మల్ని పిలుస్తారు, దానిలో ఏ ప్రత్యేకత లేదు అని ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక మన జీవిత విధానంలో ఆతిథ్యం బాధ్యత అని, మన జీవిత విధానంలో ఆతిథ్యము ప్రభువు నేర్పినటువంటి క్రమము అని ఇచ్చి అందరిలో ఉన్నటువంటి వారిని కనికరించేటటువంటి వారమై ఉండాలి. యేసు ప్రభుల వారి రొట్టె ద్రాక్షారసం, ప్రభు భోజన సంస్కారము అనేది ఆతిథ్యమునకు గొప్ప మాదిరి అయినది. చూడండి, తనకంటే తక్కువ స్థాయి కలిగినటువంటి మానవుడు, వివిధ అభిప్రాయం కలిగినటువంటి వారు, తనను అప్పగించగలిగినటువంటి యూద, ఎన్నో అనుమానములు కలిగినటువంటి తోమా, వేగిరపాటు ప్రతిదానికి తొందరపాటు ప్రదర్శించేటటువంటి పేతురు, తన భోజనపు బల్ల చుట్టూ ఏ ఒక్కరు తన ఆత్మీయ స్థితికి సరిపోయినటువంటి వారు కాదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత కలిగినటువంటి వారు. ఆయన వారికి ఆతిథ్యము ఇవ్వటం వలన తన మాదిరిని ఈ లోకంలో నింపినటువంటి దేవుడుగా ఉన్నాడు. స్నేహితులారా, ఆతిథ్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆతిథ్యము దీవెనకరమైనది. మనం ఒకరికి ఆతిథ్యము ఇవ్వడం వలన దేవుని యొక్క దీవెన మన జీవితంలో అనుభవిస్తాం. సామెతల గ్రంథంలో పేదలను కనికరించువాడు యెహోవాకు అర్పించేటటువంటి వాడు. ఎప్పుడైతే అక్కర కలిగిన వారికి మనం ఆతిథ్యం ఇస్తామో, వస్త్రములను, ప్రేమను, శ్రద్ధను, వారికి అక్కరగా ఉన్నటువంటి వాటిని అందజేస్తామో, దేవునికి మనము అర్పించినటువంటి వారు. చూడండి, దేవుడు అప్పు తీసుకొని ఊరికే ఉండే దేవుడు కదా, దీవెనలతో నిన్ను దర్శిస్తాడు. నీ కొనుగోలు తీర్చబడినట్లు, నీ కన్నీరు తొలగినట్లు, నీ సమస్యలు దూరపరచబడినట్లు, నీ కుటుంబంలో శాంతి సమాధానము వెల్లువిరిగినట్లు దేవుడు నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించేటటువంటి వాడిగా ఉంటాడు. స్నేహితులారా, ఈ కానాను దేశం, ఆఫ్రికా, ఆసియా, ఈ ఖండములకి మధ్యగా ఉన్నటువంటి దేశం. అనేక మంది వ్యాపారులు సమూహములుగా, ఒంటరిగా ఈ ఆఫ్రికా దేశముల నుండి ఆసియా దేశములకు, ఆసియా దేశముల నుండి ఆఫ్రికా దేశములకు ప్రయాణము చేసేటటువంటి వారు. ఒక్కొక్క పర్యాయము ఎడారి ప్రాంతం కనుక 150 మైళ్ళ వరకు కూడా మంచినీళ్ళు దొరకనటువంటి పరిస్థితి. అబ్రహాము భక్తులు పెద్దలు జీవించినటువంటి కాలంలో 150 మైళ్ళ వరకు మంచినీళ్ళు కూడా దొరికాయి. అంటే ఒక మనిషి ప్రయాణం చేయడం
దప్పుగా తీర్చుకోవడానికి చాలా కష్టతరమైనటువంటి భూభాగం. ఈ రీతిగా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో అబ్రహాము గారి నాటి కాలానికి ఏ రకమైనటువంటి హోటల్స్ లేవు. ఎక్కడైనా భోజనమును కొని తినవచ్చు, నీళ్లను కొని దప్పిక తీర్చుకోవచ్చు అనేదానికి భోజనం హోటల్స్ హోటల్ హాస్పిటాలిటీ రంగము మరి ఉనికిలో లేదు. అటువంటి సందర్భంలో ఇశ్రాయేలు జనాంగానికి ఉండినటువంటి మంచి మనసు ఏంటంటే ఆతిథ్యము. వారు ఆతిథ్యాన్ని అందించేటటువంటి వారుగా ఉన్నారు. వాస్తవానికి ఇశ్రాయేల్ జనాంగము సంచార జీవులు. వారికి పర్మనెంట్ గృహం లేదు, పర్మనెంట్ స్థలం లేదు, పర్మనెంట్గా ఆదాయము పొందేటటువంటి వనరులు లేవు. అయినా ఎండలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, వందల మైళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఆకలి దప్పికలతో బాధపడుతూ ఉన్నారని తమ గుడారంలో చుట్టూ నుండి ప్రయాణం చేసేటటువంటి బాటసారులకు ఆ ఆతిథ్యమును అందించేటటువంటి స్వభావం, ఆ మంచి మనసు ఇశ్రాయేల్ జనాంగానికి ఉంది. ఆదికాండం మొదలుకొని న్యాయాధిపతులకు వారికి చూడండి, ఎన్నో పర్యాయాలు వారు ఆతిథ్యాన్ని ఇవ్వడము, అతిథులను ఆహ్వానించడము, వారి పాదములను కడగడము, వారి ఒంటెలకు నీళ్లు పెట్టడము, గడ్డి అందించడం, వారికి బాధ్యత అంటే వారికి ఏ కష్టం జరగకుండా వారిని ప్రేమించడం, ఇవన్నీ కూడా వారు కలిగి ఉన్నటువంటి మంచి స్వభావమును మనము గమనించేటటువంటి వారుగా ఉన్నాము. స్నేహితులారా, న్యాయాధిపతులు 19:24, నిర్గమకాండము 2:20, అలాగే ఆదికాండము 18, ఆదికాండము 19, అనేక చోట్లు మంచి ఆతిథ్యాన్ని వారు అందించినటువంటి వారుగా ఉన్నారు. చదవబడిన లేఖన భాగంలో కూడా ఆదికాండము 18వ అధ్యాయంలో 3 వ్యక్తులు ఎండవేళ తన గుడారము సమీపంలో ఉండగా అబ్రహాము వారిని ఆతిథ్యములకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయంలో గమనిస్తే అబ్రహామునకు సున్నతి జరిగింది. అప్పటికే ఆయన వయసు సుమారు 100 సంవత్సరములు, 99 సంవత్సరములలో ఆయనకు సున్నతి జరిగింది. చూడండి, చిన్న సర్జరీ అయినా కూడా ఎండవేళ తన శరీరంలో ఎంతో నొప్పిని తాను అనుభవిస్తూ ఉండవచ్చు. వృద్ధాప్య బలహీనతలు ఆయనను ఆవరించి ఉండవచ్చు. కానీ తన గుడారం ముందు నుండి వెళ్తున్నటువంటి వ్యక్తులలో ఆకలి ఉన్నదని ఆయన గమనించినాడు, దప్పిక ఉన్నదని ఆయన గమనించినాడు, వారు దూర ప్రయాణములు జరిగిస్తూ ఉన్నారని ఆయన గమనించినాడు, వారికి ఆహారం అవసరత ఉంది అని, నీరు అవసరత ఉంది అని గమనించినాడు. స్నేహితులారా, ఈ 3 వ్యక్తులు వచ్చి ఆయనను అబ్రహాం గారిని అడగలే, అయ్యా మేము ఆకలితో ఉన్నాము, మాకు భోజనం ఇవ్వండి, మేము దప్పికతో ఉన్నాము, మాకు భోజనం ఇవ్వండి అని అబ్రహామును వారు బ్రతిమాలడం లేదు. స్నేహితులారా, పర్యాయాలు మన దగ్గర సొత్తు ఉండినప్పుడు, సమయం ఉండినప్పుడు, వనరులు ఉండినప్పుడు, కష్టంలో ఉన్నటువంటి వారిని పంచడానికి మన ఇగో కొన్నిసార్లు అడ్డొచ్చేటటువంటిది. వారు అడగలేదు, మేము ఎందుకు ఇస్తాం, వారు అడగలేదు కనుక మాకు మేముగా వారి వద్దకు వెళ్ళి పంచుకోవాల్సిన అవసరం ఏముంది అని తలపోసేటటువంటి వారుగా ఉంటాము. కానీ అబ్రహాము ఆయనే 3 వద్దకు వెళ్ళి తన గృహంలోనికి రావాల్సిందిగా, తన ఆతిథ్యమును స్వీకరించవలసినదిగా బ్రతిమాలుతూ ఉన్నాడు. ఆ వయసులో దిగ్గున లేచి మరి రొట్టెల కొరకు పిండిని మరి తను అందించేటటువంటి భోజనం కొరకు మాంసమును తన భార్యను సిద్ధపరుస్తున్నాడు, తన సేవకుని సిద్ధపరుస్తున్నాడు. కుటుంబంలో ఆతిథ్యము చక్కగా జరగాలి. వచ్చినటువంటి బిడ్డలకి అంటే ఆతిథ్యం కొరకు వచ్చినటువంటి వారికి ఏ రకమైనటువంటి కొరత కలగకూడదు అని ఆశపడేటటువంటి వాడుగా ఉన్నాడు. స్నేహితులారా, ఎప్పుడైతే తాను ఆతిథ్యం ఇచ్చినాడో అబ్రహాముకు ఉన్నటువంటి కొరత ఏంటంటే తనకు సంతానం లేదు. ఆతిథ్యము ఇచ్చిన పిదప ఆ 3 వ్యక్తులు
సంవత్సరంలో మీ గృహంలో కుమారుడు జన్మిస్తారు. చూడండి, ఆదిత్యం వలన దీవెన, ఆదిత్యం వలన దుఃఖం దూరం అవడం, కొరత దూరం అవడం, మనలో ఉన్న సమస్యలు, మన హృదయాన్ని ఆవరించినటువంటి కొరతలు, మన హృదయాన్ని ఆవరించినటువంటి కన్నీళ్లు ఆదిత్యం ద్వారా దూరమవుతూ ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే రాజు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సారెపాతు విధవరాలు ఆ ఒక్క పూట భోజనం చేసి తాను తన కుమారుడు చనిపోవాలనుకున్నారు. కానీ అక్కడ ఉన్న ప్రవక్తకి వారు ఆతిథ్యం చేయడం వలన కరువు కాలం అంతా కూడా వారు పోషింపబడినారు. అందుకే ఆతిథ్యం చేస్తున్నటువంటి వ్యక్తి గొప్ప కాదు, ఆతిథ్యం చేసే అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. అంటే మనం ఒకరికి ఇవ్వడము గొప్ప సంగతి కాదు, మన వనరులు వారితో పంచుకోవడం గొప్ప సంగతి కాదు, ఆ అవకాశం ఇచ్చినటువంటి ఆ వ్యక్తే గొప్పవాడు అని మహాత్మా గాంధీ తెలియజేసినారు. అంటే ఎందుకంటే అది మనకు దీవెనలు ఇచ్చేటటువంటిదిగా ఉండింది అని వారు అభిప్రాయపడినారు. అలాగే క్రీస్తు ఇచ్చేటటువంటి ఆతిథ్యం అది బలహీనతలను, కొరతలను తీర్చేటటువంటి ఆతిథ్యంగా ఉండేది. ఇక్కడ అబ్రహాం గారు చాలామంది త్రిత్వ దేవునికి దూతలకు ఆతిథ్యం ఇచ్చినారని అంటారు. కానీ మనం చదవబడిన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 14 వచనములలో యేసు ప్రభుల వారు తన శిష్యులకు ఆతిథ్యము ఇవ్వడాన్ని గమనిస్తూ ఉన్నాం. స్నేహితులారా, ఆయన ఆహ్వానించేటటువంటి దేవుడు, సమృద్ధిని కలుగజేసేటటువంటి దేవుడు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన. అంటే ఆకలిని గమనించే దేవుడు, దప్పికను గమనించేటటువంటి దేవుడు. దప్పికొన్న వారిలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేకయే కొని పానము చేయండి. ఈ ఉదయకాలం మన జీవితంలో ఏ కొరత కలిగి ఉన్నా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్న యేసు ప్రభు బలహీనతల నుండి విడుదల కొరకు, శాప పాపముల నుండి, అనారోగ్య బంధకముల నుండి విడుదల కొరకు ఆయన ఆతిథ్యములోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. చదువుబడిన సువార్తల పాఠ్య భాగంలో మరి ఇక్కడ పేతురు తల్లిమా శిష్యులు తిబెరయ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వారు. మొదట చూడండి, వారు యేసు ప్రభు పిలుపుని అందుకున్నటువంటి వారు, యేసు ప్రభు యొక్క సేవ బాధ్యత అప్పగింపబడినటువంటి వారు. మీరు మనుషులను బట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రభు వారిని నియమించినారు, తన బోధనను అందించినాడు, వారిని ప్రతిష్ఠించినాడు. లోకంలో ఆయన సువార్త ప్రకటించేటటువంటి వారుగా ఉండాలని ఆశపడినాడు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు శిలువ మరణానికి అప్పగింపబడినారో, తన యొక్క శ్రమ కాలంలో తనను విడిచిపెట్టినటువంటి శిష్యులు, వారి బాధ్యతను మర్చిపోయినటువంటి శిష్యులు, వారి యొక్క పిలుపును మర్చిపోయినటువంటి శిష్యులు, మరి యేసు ప్రభుల వారు శిలువ మరణానికి అప్పగింపబడగానే వారికి చాలా భయం కలిగింది. యేసు ప్రభుల వారిని చెరసాలలో వేసినారు, శిలువ వేసినారు. ఆయనను వెంబడించినటువంటి వారికి మాకు ఎన్ని శ్రమలు, ఎన్ని బంధకాలు, అవమానములు, బయట కనబడితే మమ్మల్ని చెరసాలలో వేస్తారేమో, మమ్మల్ని శిలువకు అప్పగిస్తారేమో అన్న భయంతో వారు జీవిస్తూ ఉన్నారు. లోకం వైపు చూసి దేవుణ్ణి మర్చిపోయినటువంటి శిష్యులు, లోకంలో ఉన్నటువంటి హింసకు భయపడి దేవుణ్ణి వెంబడించడము మానివేసినటువంటి శిష్యులు. చూడండి, వారి జీవనం కొరకు, భోజన పదార్థముల కొరకు తిబెరయ సముద్రంలోనికి వెళ్ళి రాత్రంతా కూడా చేపలను పట్టినారు. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, వారు రాత్రంతా చేపలు పట్టినా కూడా ఒక్క చేపను కూడా వారు పట్టలేకపోయినారు, ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. చూడండి, సముద్రం నుండి బయటకు వచ్చేటటువంటి వేళ అయింది,
తెల్లవారుజామున ఒక్క చేప లేకుండా సముద్రంలో నుండి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. యేసు ప్రభువు పరిచర్యలో అపజయాన్ని పొందినారు. వారి జీవితం కొరకు ఏదైనా సంపాదించుకోవాలి అన్న ఆలోచనలో, పనిలో కూడా వారు అపజయాన్ని పొందినారు. చేపలు లేకుండా ఇంటికి వెళ్తే ఎంత కొరత అండి. భోజనం దొరుకుతుందా? తినడానికి పదార్థాలు దొరుకుతాయా? చేపలు లేకుండా సముద్రము బయటకు వస్తే ఎంతమంది వారిని చూసి నవ్వుతారు, ఎంతమంది వారిని చూసి అవమానిస్తారు. అనే చేపల కొరకు వెళ్ళినారు కానీ ఒక్క చేప కూడా తీసుకొని రాలేదు అని వారు అవమానానికి, దుఃఖానికి, కొరతకు లోనయ్యే పరిస్థితి. అటువంటి పరిస్థితుల మధ్య పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు, మరణం పైన జయాన్ని పొందినటువంటి యేసుక్రీస్తు ఎక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు అంటే కన్నీరున్న చోట, కొరత ఉన్న చోట, అవమానము ఉన్నటువంటి చోట, భయానికి లోనైనటువంటి ప్రజల మధ్య ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నారు. స్నేహితులారా, నీ జీవితంలో కొరత ఉంటే, నీ జీవితంలో భారం ఉంటే, నీ జీవితంలో అవమానం ఉంటే, ఇతరుల ముందు తల ఎత్తుకొని బ్రతకలేనటువంటి చింతలు, భారములు ఆవరించి ఉంటే ప్రభువు నీ జీవితంలో ప్రత్యక్షమవుతారు. నీ బలహీనతలను, నీ కొరతలను తీర్చేటటువంటి వాడుగా. వారితో అంటున్నాడు, అయ్యా ఒక పర్యాయము మీ పడవ ప్రక్కన, ఈ ప్రక్కన వలవేయండి. ఆయన ఎప్పుడైతే ఆ ప్రభుల వారి మాట విని వారు వలవేసినారో అనేకమైనటువంటి గొప్ప చేపలను వారు పట్టినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి కొరతలో సమృద్ధి ఇవ్వాలని, బలహీనతలను బలపరచాలని ఆయన వారిని ఆహ్వానించేటటువంటి వాడుగా, తన విందును వారికి అందించేటటువంటి వాడుగా ఉన్నారు. స్నేహితులారా, ఈ ఉదయకాల సమయం మన జీవితంలో ఇటువంటి క్లిష్టతరమైన పరిస్థితి, కొరతను అనుభవించేటటువంటి వారముగా ఉంటే విందులోకి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారు రాత్రంతా కష్టపడి ఆకలి కొని ఉండవచ్చు, దప్పిక అనుభవించినటువంటి వారుగా ఉండవచ్చు. వారితో అంటున్నాడు, పిల్లలారా తినడానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని. మరి ఏమనుకున్నారంటే సముద్రము ఆహారాన్ని అందిస్తుంది, సముద్రము జీవితాన్ని, జీవన ఉపాధిని అందిస్తుంది, సముద్రంలో చేపలు ఉన్నవి కనుక అని తలపోస్తున్నారు. ఈ తిబెరియా సముద్రము ఒడ్డున ఇసుక ఉంది. ఇసుకలో ఏ రకమైన ఆహారం లేదు, ఇసుకలో ఏ రకమైన ఉపాధి దొరకలేనటువంటి పరిస్థితి. కానీ ఆహారం కలిగినటువంటి, ఉపాధి కలిగినటువంటి సముద్రం వారికి భోజనం పెట్టలేకపోయింది. కానీ ఇసుక అంటే ఈ తిబెరియా సముద్రము ఒడ్డున వారు రాగానే ఇగో కాల్చబడినటువంటి రొట్టెలు, కాల్చబడినటువంటి చేపలు వారికి అనుగ్రహింపబడుతుంది. అంటే దేవుడు ఒక వంటవాడిలాగా, ఒక చెఫ్ లాగా వారికి పదార్థములను వండి అందించేటటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఆయన విందు, నీ కొరతను ఆయన అందించే విందు, నీ బలహీనతను ఆయన అందించేటటువంటి విందు, మనలో ఉన్నటువంటి బంధకములను దూరపరిచేటటువంటిదిగా ఉంది. ఆయన రొట్టె విరిచి అందించడం వల్ల స్నేహితులారా, ఏ బాధ్యతను వారు మరిచినారో, ఏ సువార్తను వారు మరిచినారో తిరిగి వారికి అంటే నూతనమైనటువంటి దర్శనాన్ని, నూతనమైనటువంటి గమ్యాన్ని అందించేటటువంటి వాడుగా ఉన్నాడు. మొదటిది ఆయన విందు దీవెనకరమైనది, రెండవది ఆయన విందు మన బలహీనతలను, కొరతలను తీర్చేటటువంటిది. మూడో విషయాన్ని గమనిస్తే విందు ఆతిథ్యమైనటువంటిది క్రైస్తవ విధి. క్రైస్తవులు ఏ రీతిగా జీవించాలి, క్రైస్తవులకు ఉండవలసినటువంటి సుగుణములు ఏమిటి, ప్రార్థించేటటువంటి వారుగా, లేఖన భాగాలు పఠించేటటువంటి వారుగా, బోధించేటటువంటి వారుగా ఉంటే సరిపోతుందా? స్నేహితులారా, హెబ్రీయుల
కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 8 వచనంలో క్రైస్తవ కుటుంబం ఏమై ఉన్నదో, క్రైస్తవ సమాజము ఏమై ఉన్నదో, క్రైస్తవుని బాధ్యత ఏమై ఉన్నదో అపోస్తుడైన పౌలు అక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. స్నేహితులారా, ఈ పత్రికను అపోస్తుడైన పౌలు యూదా జనాంగానికి ఉద్దేశించి రాసినాడు. ఆ దినాలలో యెరూషలేము పట్టణంలో అనేక మంది యూదులు జీవిస్తున్నారు, క్రైస్తవ్యంలోకి వచ్చిన్నారు. వారికి పత్రిక రాస్తున్నారు. మదర్ తెరెసా గారు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ద పూర్ ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దోస్ హు ఆర్ నీడ్ లవ్ అండ్ కేర్. మనము అక్క చెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు, స్నేహితులనంటే మన రక్త సంబంధులు అనుకుంటాం. మనతో పుట్టి పెరిగినటువంటి వారు, సహా ఉద్యోగులుగా ఉన్నటువంటి వారు, ఎరుగు పొరుగు వారిలాగా మన బంగ్లా ఏ రీతిగా ఉందో వారి బంగ్లా, మన నివాస విధానం ఏ రీతిగా ఉందో వారి నివాస విధానం ఆ రీతిగా ఉన్నటువంటి వారు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు అని తలపోస్తాం. కానీ మదర్ తెరెసా ఏమన్నారనంటే, పేదవాడు, ప్రేమ అవసరమైనటువంటి వ్యక్తి, నీ శ్రద్ధ అవసరమైనటువంటి వ్యక్తి, పొదువ కలిగినటువంటి వ్యక్తి నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు అని తెలియజేసినారు. యూదులకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, సహోదరులు అంటే యూదులు మాత్రమే. యూదా జనాంగానికి బయట ఎవరి పట్ల వారు ప్రేమ కలిగిన వారు కాదు, ఎవరి పట్ల వారు శ్రద్ధ కలిగిన వారు కాదు. ఆ జాతి వరకే, యూద జాతి వరకే వారి ప్రేమ, యూద జాతి వరకే వారి శ్రద్ధ. యూద జాతికి సంబంధించినటువంటి ప్రజలతోనే సహవాసం కలిగి ఉండి వారి మధ్యలోనే సహాయం తీర్చుకోవడం, ఆకలి తీర్చుకోవడం అనే విధానాన్ని అవలంబించినటువంటి వారు. అటువంటి సందర్భంలో మన అపోస్తులైన పౌలు ఈ హెబ్రీ పత్రిక రచించినటువంటి రచయిత తెలియజేస్తున్న మాట ఏంటంటే, అయ్యా ఆతిథ్యము చేయ మనం కేవలము మీ ఇరుగు పొరుగు వారు కాదు, మీ సమాజానికి సంబంధించినటువంటి వారు కాదు, ఎవరు అక్కరలో ఉన్నారో, ఎవరు బంధకాలలో ఉన్నారో చూడండి, బంధకాలలో ఉన్నటువంటి వారిని మీరు బంధకాలలో ఉన్నట్లుగా ఆదరించండి. మీకు కన్నీరు కలిగిన నాడు మీ కొరకు మీరు ఎంత ఆలోచన చేస్తారో, మీరు ఆకలి కలిగిన నాడు, అక్కర కలిగిన నాడు ఎంతగా మీ కొరకు మీరు ఆలోచన చేస్తారో అంతగా ఇతరులు బంధకాలలో ఉన్ననాడు ఆలోచన చేయండి అని సెలవిస్తూ ఉన్నాడు. ఇంత మాత్రమే కాదు, ఆతిథ్యం చేయకూడదు. కొంతమంది ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసినట్లు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండడానికి ఆతిథ్యం చేయమనుకోండి. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసి లోతు, అబ్రహామును బహుశా ఇక్కడ వారు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ వారికి ఉన్నటువంటి ఉద్దేశము ఏమిటంటే 7వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసమును అనుసరించింది. ఇక్కడ ఆదిమ సంఘంలో హింసలు కలిగినప్పుడు సువార్తికులు ఒక సంఘాన్ని విడిచి మరొక సంఘానికి వెళ్తూ ఉన్నారు. హింసలు కలిగినప్పుడు ఒక పట్టణాన్ని విడిచి మరొక పట్టణానికి వెళ్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో స్వార్థకులకు ఆదరించేటటువంటి వారు లేరు, వారిని బలపరిచేటటువంటి వారు లేరు, ప్రోత్సహించేటటువంటి వారు లేరు. ఇక్కడ హెబ్రీ పత్రిక రచించినటువంటి రచయిత ఉద్దేశం ఏంటంటే, ఆ రీతిగా సువార్థికులుగా వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క అక్కర్లను తీర్చండి. ఎందుకంటే పాత నిబంధనకి సంబంధించి దేవదూతలు ఆయన సమాచారాన్ని తీసుకొని వచ్చినప్పుడు, ఇగో మీ పితరులైనటువంటి అబ్రహాము, లోతు వారికి ఆతిథ్యాన్ని చేసినారు. ఈ దినాన స్వార్థికులు మీ మధ్యకు వస్తూ ఉండగా, వారు దేవుని యొక్క వార్తను తీసుకొని వస్తూ ఉండగా వారికి ఆతిథ్యము చేయండి అని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
మరి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధుల అక్కరలు తీర్చుడి, సువార్థికులుగా సేవకులుగా ఉన్నటువంటి వారి అక్కర్లను తీర్చండి. సహోదర ప్రేమ, పరిచర్య కొరకైనటువంటి ప్రత్యేక శ్రద్ధ, ఆతిథ్యం చేయడంలో ముందుండడం, ఇది క్రైస్తవ ధర్మము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. స్నేహితులారా, ఈ కరోనా పరిస్థితులలో దిక్కులేనటువంటి వారు, మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబము అని పిలువబడుతూ ఉండగా వచ్చు వెళ్ళు స్వార్థికులు, వచ్చు వెళ్ళు బంధువులు, స్నేహితులు, మరి ముఖ్యంగా సంఘము వెలుపల ఉన్నటువంటి బిడ్డలు మన ఆతిథ్యం కొరకు ఎటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామని మనల్ని మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి అవసరత ఉంది. పరలోక రాజ్యాన్ని ఉద్దేశించి మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఆతిథ్యము చేసే విధానము గురించి యేసు ప్రభుల వారు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. 22వ వచనంలో గమనించినట్లయితే పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఇక్కడ చూడండి, ఆయన ఒక ఉపమానాన్ని తెలియ. పరలోక రాజ్యం అంటే ఆయన ఒక రాజు తన కుమారునికి పెళ్లి విందును జ్ఞాపకం చేస్తూ ఉన్నదని. ఆ విందుకు ఆయన చూడండి ఎవరిని పిలుస్తూ ఉన్నాడంటే పేదలుగా తక్కిన వారు. కాబట్టి పెళ్లికి సిద్ధంగా పిలువబడిన వారు అతను మార్గంలోనికి పోయి కనబడినటువంటి వారందరినీ, చెడ్డవారినేమి మంచివారినేమి అందరినీ పోగు చేసి అక్కడికి తీసుకొని రావాలని. స్నేహితులారా, మనం కూడా ఆనందము, ప్రేమ పంచడము, శ్రద్ధ కలిగి ఉండడము, ఇటువంటి విషయంలో ఏదో ఒక రకమైనటువంటి మనకెరిగినటువంటి వారి పట్లనే శ్రద్ధ కలిగి లేక అన్ని రకములైనటువంటి వారిని, అన్ని కులములు, అన్ని మతములు, ప్రజలందరి ఎడల దేవుని యొక్క ప్రేమను, కనికరాన్ని చూపేటటువంటి వారుగా ఉండాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనకు తోడైనడు కాక. మరి మన మధ్యలో ఉన్న మన పాస్టర్ ట్రెజరర్ గారు సామెల్ సుధీరాణ గారు ముందుకొచ్చి కొన్ని ప్రకటనలు తెలియజేయవలసింది మనం చేస్తాం. దయచేసి ప్రకటనలు గమనించండి. దేవుడి నామమున మన వెంబడి సంఘం అందరికీ ఆహ్వానిస్తున్నాను. మరియు అందరికీ లైవ్లో చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దీవెనలు పొందనాలని అనుకుంటూ, సమస్య కారణంగా మనం పిల్లలు బయటకు రాలేకపోయినా ఇంట్లో కూర్చొని దేవుని కీర్తించడం, దేవుని వాక్యాన్ని వినడం ఎంతో దేవునంతరం. మరి 9:30 గంటలకి మన బిషప్ తండ్రి గారి సందేశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ 9:30 గంటల తర్వాత వాక్యోపదేశం అనంతరము సంఘాలను ఉద్దేశించి తను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నారు. కాబట్టి దయచేసి వీలైన వారందరూ లాగిన్ కావాల్సిందిగా కోరుతున్నాను. స్నేహితులారా, సంఘం ఆధ్యాత్మికంగా ఎదగాలి అని మన సంఘ సేవకులు, నాయకులు మీకు ఇచ్చుచున్నటువంటి సూచనలను, సలహాలను పాటిస్తూ గడిచిన వారత్వం గురించి మంచి ఉపదేశమును ప్రాథమికంగా ఇచ్చిన వారందరికీ స్త్రీలుగా, యవన సమాజంగా, చిన్నపిల్లలుగా వారికి ఇవ్వబడిన అంశంను ఉద్దేశించి డయాగ్రాములు పెయింటింగ్ వేస్తూ ఉన్నటువంటి బిడ్డలకు ప్రతిదినము ఖండత వాక్యములను అందించుచున్నటువంటి వారికి ప్రభు నామమున శుభములను, వందనములను తెలియజేస్తూ ఇంకను మీ తలంతులను దేవుడు తన పరిచయంలో వాడుకోవాలని, అందరికీ మాదిరికరంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఈ రీతిగా ప్రోత్సహిస్తున్న సంఘ నాయకత్వాన్ని
తల్లిదండ్రులను బిడ్డలను అందరినీ ప్రేమపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ శుక్రవారం కొరకు మనకివ్వబడినటువంటి అంశము హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అన్న అంశం మీద మీ ఆలోచనలను మరి ఉపదేశం రూపంలో వ్రాతపూర్వకంగా అందించాలని మనం చేస్తూ ఉన్నాను. 407వ సంగీతము ప్రీతి గెలమన యేసుడు ఎంతో గొప్ప మిత్రుడు అని సంగీతము పాడిన పిదప ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను మనం ముగిస్తాం. 407వ సంగీతం ప్రీతి గెలమన యేసుడు ఎంతో గొప్ప కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములయ్యా. మా జీవితములు భారములందు, దుఃఖములందు, బంధకములందు, కొరతలు, బలహీనతలందు విసిగి వేసారి కన్నీరు విడిచుచున్నటువంటి వేళ మీ సహవాసంలోనికి ఆహ్వానిస్తూ మా భారములను, చింతలను దూరపరుస్తూ ఉన్న మీ కృపను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకు విద్దును సిద్ధపరిచినటువంటి దేవుడవయ్యా, మీరు అందించుచున్నటువంటి విద్దు వలన విముక్తిని, విమోచనను మేము అనుభవిస్తూ ఉన్నాము. ఈ ఉదయమున
బలహీనులముగా మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నాం. అనారోగ్యం కలిగినటువంటి వారంగా, జీవితంలో ఎన్నో పోరాటములు బంధకములు కలిగినటువంటి వారంగా, శాంతి సమాధానము దూరమై కుటుంబంలో ఐక్యత లేక విచ్ఛిన్నమైనటువంటి జీవిత విధానాన్ని అనుభవిస్తూ మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నాము. అంగీకరించు దేవుడవు కదా, మాలో ఉన్న ఈ బలహీనతలను, కొరతలను, బంధకములను దూరపరచండి. విలుచున్నటువంటి బిడ్డల వారి కుటుంబములు ఏ రకమైనటువంటి శ్రమలలో ఉండిన తండ్రి అని మిమ్మల్ని ప్రార్థిస్తుండగా, ఫలాని సమస్యను బట్టి, బంధకములను బట్టి మా జీవితంలో నెమ్మది లేక భారమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాము అయ్యా అని వారి ఆర్థిక స్థితిగతులను బట్టి కానీ, ఆత్మీయ స్థితిగతులను బట్టి కానీ, కుటుంబంలో ఉన్న స్థితిగతులను బట్టి కానీ, ఏ రకమైన స్థితిని బట్టి మిమ్మల్ని సమీపిస్తూ ఉన్న నెమ్మదిని వారికి అనుగ్రహించి, మీ విందులో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, విడుదలను వారికి కనబరచమని బ్రతిమాలు కోరుచున్నాము. గౌరవ నిర్మల్ సిఎస్ఐ సంఘం అంతటినీ మీ హస్తములకు అప్పగిస్తున్నాం. ప్రతి కుటుంబం మీదగా, ప్రతి వ్యక్తి మీ వారు మీ వైపు తేరి చూస్తూ ఉండగా వారి హృదయ ఆలోచన జరిగిన దేవా, వారి ప్రార్థనలను విరుచున్నటువంటి తండ్రి, ఏ కుటుంబంలో ఏ మంచి జరుగుట వలన, ఏ వ్యక్తి జీవితంలో ఏ మంచి జరుగుట వలన వారు నెమ్మదిని అనుభవిస్తారో అటువంటి ఆశీర్వాదములను, మీ కార్యములను జరిగించమని బ్రతిమాలుకొనిచున్నాం. నాయకత్వం అంతటినీ దీవించండి. మీ ప్రియులను శ్రేష్టమైనటువంటి కార్యము కొరకు ఏర్పరచుకున్నాము. వారు జరిగించుట కొరకు మీ సైన్యములాగా మీ ముందు నిలువబడి ఉన్నారు. వారికి మీ ఆత్మను, ఆరోగ్య బలములను అనుగ్రహించి శ్రేష్టమైన పరిచర్యలలోనికి, సంఘ ఆధ్యాత్మిక ఎదుగుదలలోనికి సాధనములుగా వాడుకోవడం ప్రతిపాదించున్నాం. గడిచిన వారమంతా ఖండిత వాక్యాలు చెప్పడంలో, పెయింటింగ్ వేయడంలో, అలాగే డయాగ్రాములు వేయడంలో, మరి ఉపదేశాన్ని వ్రాతపూర్వకంగా అందించడంలో కృషి సల్పినారు. వీరందరినీ ప్రోత్సహించేటటువంటి నాయకత్వము అందించినటువంటి పెద్దలుగా ఉంటున్నారు. బిడ్డలందరినీ మీ ఆత్మచేత నింపి వారి కుటుంబములను దీవెనలతో మీరు దర్శించమని బ్రతిమాలుకొచ్చున్నాం. మీ పట్టణం అంతటి పైన మీ ఆశీర్వాదాలను కుమరించండి. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, వైద్యులు, రాజకీయవేత్తలు ఈ పట్టణం కొరకు కృషి సల్పుచు ఉన్న ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎదిగి ఫలిస్తున్నటువంటి పట్టణంగా అన్ని వర్గాలు, అన్ని మతాల వారు ఐక్యత కలిగి సమాధానముతో జీవిస్తున్నటువంటి పట్టణంగా, కరోనా వైరస్ లేనటువంటి పట్టణంగా ఈ పట్టణాన్ని మీరు అంగీకరించమని బ్రతిమాలుకొనిచున్నాం. మా దేశాన్ని, ప్రపంచాన్ని, మా రాష్ట్రాన్ని మీ కృప కలిగిన హస్తంలోకి అప్పగిస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీ సర్వీసులలో ఉండి వైద్యమును అందిస్తున్న వైద్య బృందం అంతటి కొరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పారిశుద్ధ కార్మికులు, పోలీసు వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ కష్టకరమైన పరిస్థితులను వారి చేయికను అందిస్తూ, ఆర్థిక వనరులను అందిస్తూ, భోజన పదార్థములను అందిస్తూ ఉన్న ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థన సలుపుచూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇది మా బాధ్యత అని దయగల తండ్రి, భోజన పదార్థములను దిక్కులేనటువంటి వారికి, దీనులకు అందించడానికి తమ ఆర్థిక వనరులను అందించినటువంటి వ్యక్తుల కొరకు, కుటుంబముల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవెనలతో నింపడయ్యా. పేదలను కనికరించేటటువంటి వాడు, యెహోవాకు అర్పించేటటువంటి వాడు అన్నావు కదా. ఆ మంచి మనసు కలిగి ఉన్న సంఘమును, ఆ మంచి మనసు కలిగి ఉన్న కుటుంబములను మీ దీవెనలతో నింపుమని బ్రతిమాలుకొచ్చుకున్నా. నేను గ్రూప్గా ఏర్పడి కష్టతరమైన పరిస్థితులను తమ సమయాన్ని అందించి ముందుకు సాగించి ఉన్న ప్రేమికులందరితో సేవ పరిచర్యలతో మీరు ఉండుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా రాష్ట్రాన్ని దీవించండి. ముఖ్యమంత్రి గారు వారు అనుసరించున్న ఆలోచనలు, వారికి సహకరిస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి నాయకత్వాన్ని ఎదిగి ఫలిస్తూ ఈ వైరస్ను దూరపరచుకొని నెమ్మది కలిగిన రాష్ట్రంగా వర్ధిల్ల కృప దయచేయండి. లాక్డౌన్ పరిస్థితులందు ప్రజలందరూ సహకరించేటటువంటి వారుగా
చేతిలో ఏ రకమైన వనరులు లేకుండా ఆకలి తప్పులను అనుభవిస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరినీ దీవించండి. కరోనా వ్యాధి బారిన పడి కుటుంబములుగా వ్యక్తులుగా బాధలను అనుభవిస్తూ ఉన్నారు. విడుదలను అనుగ్రహించండి. దయగల తండ్రి, కష్టకాలంలో దాతలుగా ఎన్నో సంస్థలు, ఎంతోమంది వ్యాపారులు, డబ్బు కలిగినటువంటి వారి సహాయం కొరకు ముందుకొచ్చినారు. వారిని వారి పనులన్నింటినీ ఆశీర్వదించండి. మా ప్రియతమ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు వారిని దీవించండి. ఆరోగ్య బలములతో నింపండి. వారి ఆలోచనలు, వారికి సహకరిస్తున్నటువంటి గవర్నమెంట్ అంతటినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మా దేశం నుండి వీలైనంత త్వరగా ఈ వైరస్ దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రపంచం అంతటికీ విడుదల దయచేయండి. ఉచితమైతే మంచి మెడిసిన్ ఈ అనారోగ్యం కొరకు మీరు అందించమని బ్రతిమాలి కూర్చున్నాం. కృప కలిగినటువంటి తండ్రి, మరి ముఖ్యంగా మా అధ్యక్ష మండలాన్ని దీవించండి. అధ్యక్ష మండలంలో ఉన్న సేవకులు, సేవకురాలను, నాయకులుగా ఉన్నటువంటి బిడ్డలను, లీడర్స్ అందరినీ మేము వారి సేవ పరిచర్యలను, సేవకులు వారి సేవ పరిచర్యలను అన్నింటినీ మా అధ్యక్ష మండలానికి దీవెనకరంగా మార్చండి. మరి ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు మా ప్రియతమ బిషప్ తండ్రి గారు, డాక్టర్ రేషి సాలమన్ రాజు గారు తల్లిగారు, వారి కుటుంబాన్ని దీవించండి. వారి ఆలోచనలు అధ్యక్ష మండలానికి దీవెనకరంగా ఉండి అనుగ్రహించండి. 9:30 గంటలకు వారు మరి సంఘములను ఉద్దేశించి మాట్లాడుతూ ఉండగా మీ ఆత్మ జ్ఞానాన్ని ప్రసరింపజేయండి. ఒక దిశను, గమ్యాన్ని నిర్ణయించేటటువంటి సమయం ఉంటున్నట్లు మీ కుమారుని మీ పరిశుద్ధాత్మతో మరి బ్రతమాన్ని కొలుచుకున్నాం. ఈ పరిచర్యను జరిగించడంలో సహకరిస్తున్న ఆఫీస్ బేరర్ జగదీశ్వర్ గారు, కమిటీ వారందరినీ దీవించండి. ఏర్పాట్లను జరిగిస్తూ ఉన్న మీ ప్రియకుమారుడు వసంతన్న గారిని, తన కుటుంబాన్ని, టోనీ తన కుటుంబము, పిల్లలు మీరు ఆశీర్వదించమని మాకున్నటువంటి సమస్తమును మీకు అప్పగించుకొని ఉన్నాం. మీ మేళ్లతో నింపి కష్టంలో, నష్టంలో, శ్రమలో, బద్ధకాలలో మా ముందు మీరుండి నడుమని క్రీస్తు పేరిట వేడుకొచ్చున్నాము తండ్రి. పర్లోక మందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకుని గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్త పరలోక మందు నెరవేర్చిన భూమి అది నెరవేరుగాక. మరిదిన ఆహారం నేను మాకు దయచేయము. మరి అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మా శుద్ధంలోని తెల్ల దృష్టిని తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సకల దీవెనలు మనకును, మన కుటుంబములు, గౌరవ సంఘము ఆయన కృప మీదనే ఆధారపడి ఆయన విమోచన కొరకు నిరీక్షించుచున్న సర్వ మానవాళికి, సృష్టికి సదాకాలము తోడు నీడైనను గాక. స్నేహితులారా, మన బిషప్ తండ్రి గారు, అధ్యక్ష మండలానికి సంబంధించిన పెద్దలందరూ మరియు ట్రెజరర్ గారు ఇచ్చినటువంటి సూచన, ప్రతి కుటుంబంలో కలెక్షన్ బాక్స్ ఉంచండి. మీ సండే కలెక్షన్ కానివ్వండి, మంత్లీ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, కృతజ్ఞత కానుకలు కానివ్వండి, దశమ భాగములు కానివ్వండి, వీటన్నిటినీ ఆ కలెక్షన్ బాక్స్లో ఉంచాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ, పరిచయలకు సంబంధించినటువంటి ప్రోత్సాహాన్ని, సపోర్టును మీరు ఎల్లకాలము అందించేటటువంటి వారుగా ఉన్నారని జ్ఞాపకం చేస్తూ, అలాగనే తండ్రి గారి మరి అధ్యక్ష మండలానికి సంబంధించిన పెద్దలందరి సలహాను పాటిస్తూ వీలైనంత త్వరగా మన నెట్ బ్యాంకింగ్ మనము జరిగించడము జరుగుతుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా మేము ఈ కలెక్షన్లన్నిటిని కూడా మరి మన దేవాలయానికి, ప్యాస్టర్కి సంబంధించినటువంటి అకౌంట్లో వేయవలసినదిగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఆ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు కలెక్షన్స్ అన్నీ కూడా ప్యాస్టర్కి సంబంధించిన అకౌంట్లో వేస్తారు. మరి 9:30 గంటలకు తండ్రి గారు అందించే వాక్యోపదేశాన్ని, సలహాలను, సూచనలను పాటిస్తూ సంఘం కొరకు, అధ్యక్ష మండలం కొరకు ప్రార్థించేటటువంటి వారుగా, సపోర్ట్ చేసేటటువంటి వారుగా, ఆర్థిక వనరులను అందించేటటువంటి వారుగా ఉండాలని
ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.